నా పాఠశాల అంతా కూడా బిలో పావర్టీ లైన్, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్ని పై చదువులకు, అంటే ఒక కార్పొరేట్ పాఠశాలలో ఎలాంటి చదువునైతే ఇస్తారో అంతకన్నా గొప్ప చదువునిస్తున్నాను నా పాఠశాలలో. నిజమా? 100%. అన్ని నిర్ణయాల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డిజిటల్ వ్యవస్థ ఉన్నది, టీచర్ చదువు చెప్తాడు, అన్ని రకాల ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉన్నది. రైట్. నేను ఒక విషయం విన్నా, అంటే మీ దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తులను మీరు రిఫర్ చేస్తూ హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు అని చెప్పేసి, నిజమేనా? 100%. నా దగ్గర చదివిన పిల్లలు చాలామంది, వందల మందికి నేను హైదరాబాద్ సంబంధించింది త్రోడ్ది తెలంగాణలో కూడా ఎక్కడికి వాడు మహబూబ్నగర్ ప్రాంతంకి వెళ్ళని, ఖమ్మం ప్రాంతంకి వెళ్ళని, ఆదిలాబాద్ ప్రాంతంకి వెళ్ళని షిఫ్ట్ అయినప్పుడు అలా పలానా ప్రైవేట్ పాఠశాలలో పలానా కంపెనీలో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయించి పలానా ఆయన షిఫ్ట్ అయ్యిండు, కొంత ఉద్యోగం అవసరం ఉన్నది, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇల్లు గడవాలంటే ఎంతో కొంత సంపాదన కావాలి. సర్కిల్ ఉన్నదా మీకు? త్రోడ్ది తెలంగాణ భారతదేశం అవుతున్నది. నాకు అన్ని రాష్ట్రాల మా యూనియన్ ఉన్నది, అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు నేను 25-26 రాష్ట్రాలు తిరిగిన. బాంబే వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, గోవా వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, మద్రాస్ వెళ్ళినా, చాలా సందర్భాల్లో మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా పిలిచిన, కుల్భూషణ్ శర్మని, ఆయన వస్తాడు, మా కరీంనగర్ కూడా వచ్చేయండి. అనేక రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. ఈవెంతో నాట్ ఓన్లీ ఈవెన్ యూఎస్ఏలో కూడా సంబంధాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయి, న్యూజిలాండ్లో కూడా ఉన్నాయి. ఇలా చాలా దేశాల్లో ఉన్న మా ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, డిఫరెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా కావచ్చు. ఇప్పుడు నాకు కరెస్పాండెంట్ పరిచయం ఉంటాడు, అన్న మావాడు మళ్ళా హాస్టల్ పలానాకి వెళ్ళడం ఉంటాడు, నెంబర్ ఇస్తాడు, నేను మాట్లాడిస్తాను. నాకు నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ నేను డైరెక్ట్ మాట్లాడతాను. సో అండ్ సో శేఖర్ రావు పలానా ఆయన ఫ్రెండ్ను మీకు ఫోన్ చేయమన్నాడు, ఎస్ సార్ చెప్పండి అంటాడు, రిసీవ్ చేసుకుంటాడు. గుడ్. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా సాల్వ్ చేస్తాను. టెక్నికల్ ప్రాబ్లం ఉంటాయి, లా పాయింట్. పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మీకు అయితే? 100%. వందల మందితో పరిచయాలు ఉన్నాయి, హాస్పిటల్స్తో పరిచయాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్తో పరిచయాలు ఉన్నాయి, ముఖ్యంగా జూనియర్ కాలేజీలతో పరిచయాలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలతో పరిచయం, మెడికల్ కాలేజీలతో పరిచయాలు ఉన్నాయి. అందరూ కూడా నాకు ఫోన్లు చేస్తారు, అన్న పలానా ప్రాబ్లం ఉన్నది. ఐఏఎస్లు పరిచయాలు ఉన్నాయి, ఐపీఎస్లు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా వినమ్రతతో ఉంటా, చాలా చక్కగా వెళ్ళి మాట్లాడుతుంటా, స్పష్టమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు కూర్చోమనేదే కూర్చోను, చాలామంది పోయి చీటు కూర్చుకొని కూర్చుంటారు, నేను కూర్చోను, అట్లా వాళ్ళకే వదిలేస్తా. వాళ్ళు ఖచ్చితంగా కూర్చోమన్నప్పుడే కూర్చోండి. రైట్. అంటే ఇన్ని అంశాలు చెప్పారు కదన్నా, ఇన్ని అంశాలు డిస్కషన్ చేసినాము. మరి ఇటువంటి యాదగిరి శేఖర్ రావుకు పట్టభద్రులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు ఓట్లు వేస్తారా? 200% అంటే 100% ఓట్లు వేస్తున్నారనే నమ్ముతున్నా. ఆ కాన్ఫిడెన్స్ ఉండేపటికనే కంటెస్ట్ చేస్తున్నా. డబ్బు లేకుంటే వాడు నిల్చోడు, వాస్తవం కూడా. ఎందుకంటే అప్పుల పాలు అవుతారనో, లేదా తర్వాత ఓడు ఇవ్వడనో, తర్వాత ఓడు పెట్టడనో. నా ఉన్న దాంట్లో నేను ఖర్చు మందం, దీని మందం ఎస్టాబ్లిష్ చేసుకునే మందమే ఉంది. అంటే ఏది ఎన్నికల ఖర్చు, ఏదైతే ఎన్నికల నియమావళి ప్రకారం గా ఖర్చు మందే ఉంది, గట్టే ఖర్చు పెడుతున్నా. నా ఫ్రెండ్ సపోర్ట్ ఉన్నది, నా రకరకాల బంధుత్వం ఉన్నది, రకరకాల పరిచయాలు ఉన్నాయి, అనేక మంది ఇన్ఫ్లుయెన్సెస్. శేఖర్ రావు అంటాడు రావాలి, ఈయన పలానా రోజు పలానా పని చేసిండు, పలానా రోజు పలానా సీట్ ఇప్పించాడు, పలానా రోజు పలానా ఉద్యోగం ఇప్పించాడు, పలానా రోజు చిన్న సమస్య ఉంటే వచ్చిండు. నిమిషము సెకండ్ స్పందించే వ్యక్తే కావాలని కోరుకుంటున్నారు, ప్రశ్నించే గొంతు కావాలనుకుంటున్నారు, పని చేసేవాడు అనుకుంటున్నాడు. అందుకే ఎంఎస్సీలు తీసి పక్కెట్టిన, కేవలం సేవకుడిగా పోతున్నా. సేవకుడిని అడుగు, నాయకుడిని కాదు సేవకుడిని అంటారు. ఇప్పుడు నాయకుడు కాదు, సేవకుడే. శేఖర్ రావు అంటోడు చచ్చిపోయిన దాకా సేవకుడే. రైట్. ఓకే. ఇప్పుడు అంటే ఈ వేదికగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు అంటే? ఈ వేదిక పట్టభద్రులందరూ కూడా నన్ను నమ్మిండ్రు. ఖచ్చితంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రశ్నించే గొంతు కావాలనుకున్నారు. ఆ ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గలం యాదగిరి శేఖర్ రావు. అది ప్రభుత్వమా ప్రైవేటా నాకు అక్కర్లే, ఎవరిని నేను బదనాం చేయదలుచుకోలే, ఎవరిని నేను అడగడానికి ప్రశ్నిస్తున్నా. ఏదైతే వాగ్దానాలు చేసిర్రో ఇలా అవునా కాదా అని నేను అడుగుతున్నా. ఇలా అమ్మాయిల స్కూటీలు ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు అన్నారు 2 లక్షలు, కేవలం 58,000 అయ్యారు. జాబ్ కార్డ్ అన్నారు, ఏది అని అడగడానికే. ఇలా రియంబర్స్మెంట్ అన్నారు, 8,000 కోట్లు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులపైన ప్రభావం పడుతుంది, అది చదువు పైన ప్రభావం పడుతుంది, దేశం పైన ప్రభావం పడుతుంది. ఒక దేశం ఖరాబ్ కావాలన్నా, ఒక దేశం సర్వనాశనం కావాలన్నా మిజైల్స్ అనుభవాలు అక్కర్లే. విద్యార్థికి సరి అయిన చదువు ఇవ్వకపోతే ఆ దేశం దానికదే సర్వనాశనం అవుతుంది. ఇలా రియంబర్స్మెంట్ వల్ల ఇలా తెలంగాణలో మంచి రిసోర్స్ పర్సన్స్, మంచి విద్యావేత్తలు కాకపోవడానికి కారణం ఈ ప్రభుత్వం. అది కనుక సరిగా వస్తే ఇలా ఉపాధ్యాయులందరికీ కూడా సాలరీస్ వచ్చు, అధ్యాపకులందరికీ కూడా ఆ సాలరీస్ వస్తే ఆ కళాశాలలు చక్కగా నడుస్తుంటాయి. ఇలా చాలా కళాశాలలు మూతపడ్డాయండి. దాదాపు ఈ ఇయర్లే 2-3 సార్లు వాళ్ళు బంధులు పెట్టారు.
అయినా స్పందన లేదు. ఇలా పరీక్షలకు అనుమతి ఇవ్వమంటున్నారు మా బళ్ళను మా బిల్డింగ్స్ను, అయినా ప్రభుత్వం లెక్క చేయట్లేదు. ఇది లెక్క చేయకపోవడం వల్ల మేనేజ్మెంట్ లాస్ అవుతుంది అనుకుంటారు, అధ్యాపకులు లాస్ అవుతుంది అనుకుంటారు, కానీ విద్యార్థికి నష్టం జరుగుతుంది. విద్యార్థి నష్టం జరిగినా పర్వాలేదు కానీ దేశానికి నష్టం జరుగుతున్నది.